అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో చూస్తే ఎక్కడ ఇచ్చినారు చూడండి. ఫామ్స్ దగ్గర కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సీట్ వచ్చిన వాళ్ళు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఒకసారి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాలేజ్ వైజ్ ఏ కాలేజీలో ఎంతమందికి సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ తారకరామ్ బీఈడి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఒక బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బయాలజీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ వీటిలో బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే దాంట్లో ఎంతమందికి వచ్చినాయని ఈ విధంగా మనకు లిస్ట్ కనిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాలేజ్ వైజ్లో ఏ బ్రాంచ్లో ఎంతమందికి వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది. తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి చూస్తే ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చింటారు కదా, మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీకు ఆ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. డేట్స్ వివరాలు ఒకసారి చూస్తే చెప్పినట్లుగా 10వ తేదీ మనకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఇందాక చెప్పినట్టుగా సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాలేజీలో కూడా మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాలేజీలో వాళ్ళు కూడా మా కాలేజీలో ఎవరెవరు రిపోర్ట్ చేసినారనేది ఒక రిపోర్ట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ పంపించడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీకు ఆ కాలేజీలో సీటు ఓకే అన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయనట్లయితే ఈ కాలేజీలో మాకు రిపోర్ట్ చేయలేదనే రిపోర్ట్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పంపిస్తే ఆ విధంగా కూడా మీకు సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. అయితే కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలని డేట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ అప్డేట్ చేస్తే కనుక మళ్ళీ చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను, వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. క్లాసెస్ అనేవి 11 నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇంకా కాలేజ్ దగ్గరికి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలని చూస్తే 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ జిరాక్స్, ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా సీట్ రాని వాళ్ళు దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది. డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా అప్పుడు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనకు సీట్లు అనేటివి చాలానే మిగులుతాయి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా అందరికి సీట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ డేట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్, వీటికి సంబంధించి వీడియో మీకు ఉపయోగపడి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.